మూలదోయాలను చూసినా ఖచ్చితంగా కోర్టులు రక్షణ కల్పిస్తాయి. సో దీని మీద మనం ముందు మన అశోక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. అశోక్ గారు. సార్ నమస్కారం అండి, ప్యానల్లో ఉన్నవారు. విజయబాబు గారు అన్ని వివరంగా చెప్పారు. ఇక్కడ ఏమవుతుందంటే సార్ చెప్పినట్టుగానే ముందు మనకి ఆప్షన్ ఉంటుందండి, మనకి లోకల్ జ్యూరిడిక్షన్ అనేది ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, మేము కొన్ని కేసుల్లో డైరెక్ట్ గా మేము కూడా హైకోర్టులో కొన్ని కేసులు ఫైల్ చేస్తూ ఉండటం జరుగుతుంది. అది క్రిమినల్ పిటిషన్లు కానివ్వండి, సివిల్ సూట్లో కూడా కొన్ని రిట్ పిటిషన్లు కూడా మేము చేస్తూ ఉంటాం. అప్పుడు మాకు అప్పుడప్పుడు ఎలాంటి డైరెక్షన్ ఇస్తూ ఉంటుందండి హైకోర్టు. ఏమని, కింద కోర్టులో ఈ సివిల్ జడ్జి కోర్టులో మీరు అక్కడికి ఎందుకు అప్రోచ్ అవ్వకూడదు, ఒక ఆప్షన్ ఉంది కదా, అక్కడికి పోండి, అక్కడ అప్రోచ్ అవ్వండి, అక్కడ మీకు రిలీఫ్ రాకపోతే ఆ ఆర్డర్ మీద మా దగ్గరికి రండి, అప్పుడు మేము దాన్ని పరిశీలిస్తాము. అది దాని ఉద్దేశం. సో ఇక్కడ ఏమవుతుంది, దాన్ని డిస్మిస్ చేసినట్టు కాదే, అది చంపపెట్టి కాదే, కొన్ని సోషల్ మీడియాలో చెప్పినట్టు ఇంకేదో జరిగిపోయింది, ఇంకేదో అయిపోయింది, అది కాదే. అడ్వైస్ హైయర్ కోర్టు వారు ఒక అడ్వైస్ చేస్తున్నారు. ఏమని, ముందు ఫస్ట్ మీరు జ్యూరిడిక్షన్ ఏదైతే ఉందో ఆ లోయర్ కోర్టులో మీరు పిటిషన్ మూవ్ చేయండి, అక్కడ మీకు కాకపోతే ఆప్షన్ ఎలాగో మా దగ్గర ఉంది కాబట్టి మా దగ్గరికి రండి అంటారు. సో ఇక్కడ జరిగింది కూడా అదే. ఈ రోజున సుప్రీంకోర్టు వారు ఏంటంటే, యాక్చువల్ గా మన విజయవాడ గారు చెప్పినట్టు లోకల్ జ్యూరిడిక్షన్ అంటే ఇది స్టేట్ ఇష్యూకి సంబంధించింది కాబట్టి ఈ స్టేట్ ఇష్యూలు సుప్రీంకోర్టు కన్నా ఇక్కడ ఉండే హైకోర్టు పరిధి చాలా వ్యాస్ట్ గా ఉంటుంది. మనకి ఇక్కడ ఉన్న లోకల్ పోలీసులు కానివ్వండి, లోకల్ గవర్నమెంట్ కానివ్వండి, దీంట్లో ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వ్యవహారం కాబట్టి సో దీన్ని ముందు మీరు అక్కడ ఒకసారి దీన్ని పరీక్ష చేసుకుని రండి, అక్కడ దాన్ని ట్రయల్ చేయండి, దాన్ని అక్కడ వాదన చేసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే అండి, లోకల్ జ్యూరిడిక్షన్ ఇప్పుడు హైకోర్టు వారు దీన్ని టేకప్ చేయడం వల్ల ఏమవుతుందంటే కన్సర్న్ గవర్నమెంట్ ఇక్కడ లోకల్లో ఉండేవి కాబట్టి ఇంకా ఫ్యాక్ట్స్ దగ్గరగాను క్లియర్ గాను ఏం జరుగుతుంది అన్నది ఇంకా త్వరగా ఉంటే కూడా అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతో సుప్రీంకోర్టు వారు ముందు మీరు కింద హైకోర్టుకు పోయి అక్కడ చూసుకోండి, మనకి సుప్రీంకోర్టులో ఆప్షన్ ఎలాగో ఉంటుందండి. అల్టిమేట్ గా మనం ఇక్కడ జస్టిస్ జరగకపోతే చివరికి దాన్ని మనం సుప్రీంకోర్టులో పెట్టుతాం, అందులో డౌట్ లేదు. కానీ ఇక్కడ అవకాశం ఉంది కదా, ఈ జ్యూరిడిక్షన్ లో మీరు చూసుకోండి అనేది ఇక్కడ వాదన తప్ప మరొకటి కాదు. ఇది ఒక రకంగా చాలా మంచి విషయం అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ రాష్ట్రంలో ఇంకా ఈ ఒక్కటే కాదు, దీనికి ముడిపడి చాలా ఆప్షన్లు జరుగుతున్నాయి. ఒక కర్నూలు ఇష్యూ కాదండి. ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు ఈ లీగల్ టీమ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాట్ ఓన్లీ కర్నూలు ఇన్సిడెంట్, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ ది స్టేట్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ రోజున వీళ్ళు హైకోర్టు దృష్టికి వెళ్ళగలిగితే ఇంకా చాలా బెటర్ గా మంచిగా పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇది ఒక కర్నూలు ఇష్యూవే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని మూలలా ఇది జరుగుతూనే ఉంది, అన్ని చోట్ల ఇది జరుగుతూనే ఉంది. ఎక్కడ జరగలేదు చెప్పండి. ఈవెన్ క్రైమ్స్ పెరిగిపోయినాయి, ఇష్యూస్ పెరిగిపోయినాయి, సివిల్ మ్యాటర్స్ పెరిగిపోయినాయి. ఈ మధ్య కాలంలో 22A అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ప్రాపర్టీస్ ఎక్కడ పోతున్నాయో తెలియట్లేదు. సార్ బేసికలీ సుప్రీంకోర్టు తనకున్న లోడ్ రీత్యా కానివ్వండి, దిగువ కోర్టు అవైలబుల్ ఉన్నప్పుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఎందుకు, గో బ్యాక్ టు ద లోవర్ కోర్టు, అక్కడ చూసుకోండి, అవసరం అయితే అక్కడ న్యాయం జరగకపోతే అగైన్ ఉన్న ప్రొవిజన్ అనేది చాలా క్లియర్గా డైరెక్టెడ్. అయితే ఇక్కడ పేపర్లో ఏం రాశారో అని పక్కన పెట్టండి సార్. ఇంకొక యాడ్ అని ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం కానీ గమనిస్తే ఇప్పుడు సోషల్ మీడియాని నియంత్రిస్తాము, లేదు అందులో అసభ్య పదజాలాలు పెరిగిపోతున్నాయి అన్నప్పుడు అది అందరికీ అప్లికబుల్గా ఉంటే ఒక సిస్టమ్ తీసుకొచ్చిన వాళ్ళకి పేరు వస్తుంది రూలింగ్ గవర్నమెంట్కి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ కంట్రోల్ చేయటం కానీ, ఆ అరెస్టులు కానివ్వండి, కేసులు ఫైల్ చేసేది కానీ కేవలం వైఎస్ఆర్సీపీ క్యాడర్ మీదే జరగటం వలన ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలుగానే కనపడుతుంది. కానీ న్యూట్రల్ ఓటర్స్కి ఇది ఒక కొత్త చట్టం తెచ్చి అంటే అందరికీ అప్లికబుల్ అయ్యే విధంగా, అంటే ఆడవారికి కానివ్వండి, కొంతమంది పర్సనల్గా నాయకుల్ని అటాక్ చేస్తున్న వాళ్ళని కానీ శిక్షిస్తున్నట్టు ఎక్కడ కనపడట్లా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ మహిళా నాయకుల మీద కానివ్వండి ఇలా అసభ్యమైన పోస్టులు ఇవన్నీ చేస్తున్న వాళ్ళని పదే పదే కంప్లైంట్ ఇవ్వాలని ప్రయత్నించినా కూడా అక్కడ కంప్లైంట్స్ కూడా తీసుకునే పరిస్థితి కనబడుతుంది. పైగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సోషల్ మీడియాలో ఎవరన్నా ఒక పోస్ట్ పెట్టారు, అది అసత్యాలో లేదు, అసభ్యంగా ఉండటమో లేదు, విమర్శించినట్లో ఉంటే ఇమీడియట్గా అరెస్టులు చేస్తున్నారు. ఎస్, కానీ మెటాకి అంటే ఫేస్బుక్ వీటికి మెటాకి లెటర్ రాసి మరీ వీడియోలు డిలీట్ చేస్తున్నారు. అంటే
ఆ వీడియోలో ఉన్నది అసత్య ప్రచారం అయితే వీళ్ళు డెఫినెట్లీ కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేస్తారు. అంటే దీని ద్వారా మీకు అర్థం అవ్వాల్సింది ఆ వీడియోలో ఉన్నది అసత్య ప్రచారం కాదు, అది వాస్తవమైన విమర్శే, కానీ అది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మెటాకి మెయిల్ రాసి డిలీట్ చేపిస్తున్నారు. సో మెటాకి మెయిల్ రాసి డిలీట్ చేపిస్తున్న వీడియోలో ఉన్నవి వాస్తవమైన విమర్శలు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. అది సార్ ఇప్పుడు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు మీరు ఏంటంటే ఇటీవల జాగ్రత్తగా చాలా మంది కనుక గమనించినట్టయితే యూట్యూబ్ కూడా ఏం చేస్తుందంటే ముఖ్యంగా ఈ తెలుగు పొలిటికల్ వీటికి మిగతా అన్ని బాగానే వెళ్తున్నాయి, తెలుగు న్యూస్కి సంబంధించి చాలా వ్యూయర్షిప్ అనేది చాలా గణనీయంగా పడిపోయిందండి. ఎందుకంటే ఇది ఒక కుట్రపూరితంగా వ్యూహాత్మకంగా ఒక పెద్ద వెనక ఉండి బ్యాక్ ఎండ్ లో వీళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడు అందుకని ఏంటంటే ఏదైనా ఒక జెన్యూన్ న్యూస్ కానీ లేదు ఒక కన్స్ట్రక్టివ్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రభుత్వానికి రుచించనటువంటి సమాచారం ఏదైనా ఉంటే అది ఊరికే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఫార్వర్డ్ చేయడం ద్వారా వాటి ద్వారానే వ్యూవర్షిప్ పెరుగుతుంది తప్ప ఇంతకుముందు యూట్యూబ్ ప్రమోట్ చేసినట్టుగా యూట్యూబ్ ప్రమోషన్స్ తగ్గిపోయాయండి. అందుకని లక్షలు వేల నుంచి కేవలం వందల సంఖ్యలోకే జెన్యూన్ న్యూస్లు వెళ్తున్నాయి. స్పైసీ న్యూస్ ఉందనుకోండి, ఏదో ఇందాక మనం మామూలు దీంట్లో అసలు మనం ఏంటంటే దాన్ని బుర్రగా ఎక్కించుకోం, కానీ ఇది వాడిని ఇది చేసిందా, వాడు వీడిని చేశాడా, వాళ్ళు కుట్ర పన్నారా, వీడిని వాడితో సహకారంతో వీడిని చంపేసిందా, వీడబ్బో ఇలాంటి ఈ మధ్యకాలం వాటి మీద డిబేట్లు కూడా ప్రత్యేకించేటట్టు బుర్ర బద్దలు కూడా బ్రెయిన్ స్టార్మింగ్ అంటారే ఆ రకంగా అసలు ఇది ఎలా వెళ్ళింది, ఏం చేసింది, ఇవన్నీ ఏదో జరుగుతాయి. ఛానల్ పేరు చెప్పకూడదు కానీ తాజాగా ఒక ఛానల్లో కొండా సురేఖ్ గారి ఇష్యూ జరుగుతుంది కదండి, దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని పెద్ద డిబేట్ జరిగింది. అయ్యారు అది కాదు నేననేది, ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు, అక్రమ సంబంధాలు, జుగుప్సాకరమైన అంశాల మీద వీళ్ళు చాలా సీరియస్గా బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అనమాట ఇవి చేసేస్తుంటారు. కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, పాలనలో జరుగుతున్నటువంటి అవకతవకలు, ఈ 22A లాంటివి వీటి మీద కనుక మనం డిస్కస్ చేస్తే వీటికి ఉండేటువంటిది ల్యూకామ్ రెస్పాన్స్. ఇది మాత్రం చాలా హాట్ వేడి పకోడీ ఎలా ఉందండి సార్, కొంతమంది వాదన అదే జర్నలిజం అంటే వ్యూవర్షిప్ వాటికి ఎక్కువ ఉంది కాబట్టి మేము రెవెన్యూ బేస్డ్గా చేయాల్సి వస్తున్నాం అంటున్నారు. కానివ్వండి, మనం ఏదైతే అలవాటు చేస్తామో ప్రజలు కానీ వీక్షకులు కానీ అవి ఎక్కువ చూస్తారు. ఇప్పుడు అందరూ కలిసి అంటే మీడియా అండ్ జర్నలిజం ఏదైతే ఉందో నిజంగా ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజలు ఇబ్బంది పడుతున్నవి, ప్రజా సమస్యల మీద అందరూ కలిసి ముందుకు తీసుకెళ్ళగలిగితే స్లోలీ వీక్షకుల్లో కూడా తేడా వస్తుంది. మనం ప్రసారాలు చేయకపోతే